నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ విభాగం నుంచి 5వ పాఠం 3 నుంచి 7 శతాబ్దం వరకు రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు సంస్కృతి ఈ టాపిక్ సంబంధించి ఆల్రెడీ 2 భాగాలుగా ఒక్కొక్క భాగానికి 50 బిట్స్ చెప్పిన 2 భాగాలలో 100 బిట్స్ నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు 3వ భాగంలో ఉన్నాం. ఈ 3వ భాగంలో కూడా మరొక 50 బిట్స్ పరిశీలన చేద్దాం. ఈ వీడియోలు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సంబంధించి ఏ పాయింట్స్ అయితే చెప్తున్నామో ఈ పాయింట్స్ అన్నీ కూడా kingsdsc.in అనే వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ జాగ్రఫీ విభాగానికి సంబంధించి ఫస్ట్ ఇయర్ కంప్లీట్గా బిట్ పాయింట్స్ అన్నీ కూడా అక్కడ పోస్ట్ చేసాం. కావాల్సిన వారు చదువుకోవచ్చు. వీడియోలు కావాలి అనుకుంటే kingsdsc యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ప్లేలిస్ట్లో ఉన్నాయి. కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు kingsdsc యూట్యూబ్ ఛానల్. చూసినట్లయితే ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ 5వ పాఠం 3 నుంచి 7వ శతాబ్దం వరకు రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు సంస్కృతి. కౌటిల్యుని ప్రకారం న్యాయస్థానాలు ఎన్ని రకాలు ఉన్నాయి? 2 రకాలు. అవి ఏంటి? ధర్మస్థేయ, కంటక శోధన. ధర్మస్థేయ న్యాయస్థానం ఏ వ్యవహారాలు చూసేది? సివిల్ వ్యవహారాలు. ధర్మస్థేయ న్యాయస్థానం యొక్క న్యాయమూర్తిని ఏ పేరుతో పిలిచేవారు? వ్యవహారిక అని పిలిచేవారు. కంటక శోధన అనేది క్రిమినల్ న్యాయస్థానం. క్రిమినల్ న్యాయస్థానం యొక్క న్యాయమూర్తిని ఎలా పిలిచేవారు? ప్రదేష్ట అని పిలిచేవారు. మహామాతృలు అనగా నగర న్యాయమూర్తులు. జిల్లా న్యాయమూర్తులను ఏ పేరుతో పిలిచేవారు? రజుకలు అని పిలిచేవారు. పంచెలు అనగా గ్రామాలలో తగాదాలు పరిష్కరించే పెద్దలు. చంద్రగుప్త మౌర్యుని కాలంలో చాలా ముఖ్యమైన విభాగం ఏంటి? గూఢచార వ్యవస్థ. ముద్ర రాక్షసం అనే గ్రంథంలో ఈ చంద్రగుప్త మౌర్యుని కాలంలో ఉన్న గూఢచార వ్యవస్థ గురించి పేర్కొబడింది. విశాఖ దత్తుని రచన ఇది. ముద్ర రాక్షసం. కౌటిల్యుని ప్రకారం ఎన్ని రకాల గూఢచారులు ఉండేవారు? 2 రకాల వారు ఉండేవారు. ఎవరు వారు అంటే సంతక్, సంచార. ఒక ప్రదేశంలో సమాచారం సేకరించే గూఢచారులను ఏమనేవారు? సంతక్కులు అనేవారు. వివిధ ప్రాంతాలలో సమాచారాన్ని సేకరించే గూఢచారులను ఏమనేవారు? సంచారులు అనేవారు. చంద్రగుప్త మౌర్యుని సైన్యం కాల్బలం అయితే 6 లక్షలు, అశ్వదళం 30,000, గజదళం 9,000, రథాలైతే 8,000 ఉండేవి చంద్రగుప్త మౌర్యుని యొక్క సైన్యంలో. సైనిక పాలన నిర్వహణకు ప్రత్యేక సైనిక శాఖలో సభ్యులు 30 మంది ఉండేవారు. ఈ 30 మంది కూడా సైనిక పరిపాలనను చూస్తూ ఉండేవారు. ఈ 30 మంది 6 శాఖలుగా విభజింపబడ్డారు. ఒక్కొక్క శాఖలో 5 మంది సభ్యులు ఉన్నారు. ధర్మ మహామాతృలు అనగా మత వ్యాప్తికి అశోకుడు నియమించిన ఉద్యోగులు. ధర్మ మహామాతృలు. ధర్మ మహామాతృలు విధేంటి? ప్రజలకు మత నైతిక నియమాలు బోధించడం. ధర్మ మహామాతృలు నియామకం గూర్చి పేర్కొన్న శిలాశాసనం ఏది? 13వ శిలాశాసనం. ధర్మ మహామాతృలు పనితీరుపై పర్యవేక్షణ ఏర్పాట్లు జరిగేవి అని తెలిపే శిలాశాసనం 6వ శిలాశాసనం. అశోకుడు రూపొందించిన నీతి సూత్రాలకు గల పేరేంటి? అశోక ధమ్మము. అశోక ధమ్మము అనేది మతం కాదు, జీవన విధానం. జంతుబలి, పండుగ, సమూహాలు నిషేధం గూర్చి తెలిపే శిలాశాసనం. సాంఘిక సంక్షేమం గూర్చి తెలిపే శిలాశాసనం పెద్దరాతి శిలాశాసనం. 2. బ్రాహ్మణుల పట్ల ఉదారత గూర్చి వివరించి శిలాశాసనం
పెద్దరాతి శిలాశాసనం 3. జంతువుల పట్ల జాలి కరుణ గూర్చి తెలిపే శిలాశాసనం పెద్దరాతి శిలాశాసనం 4. యజమానులు సేవకుల పట్ల దయాద్ర హృదయము, నేరస్తుల పట్ల మానవీయ ప్రవర్తన కలిగి ఉండుట మొదలగు అంశాలను వివరించే శిలాశాసనం పెద్దరాతి శిలాశాసనం 5. అన్ని వర్గాల పట్ల ఔదార్యం గూర్చి తెలిపే శిలాశాసనం పెద్దరాతి శిలాశాసనం 7 మరియు 12. పెద్దరాతి శిలాశాసనం దేనిని గూర్చి తెలుపుతుంది? ఈ పెద్దరాతి శిలాశాసనం 8 అనేది దండయాత్రలు వివరిస్తూ ప్రజలతో సంబంధాలు కలిగి ఉండడం గూర్చి తెలుపుతుంది. అత్యంత ఖరీదైన ఉత్సవాలు నిలుపుదలను గూర్చి తెలిపే శిలాశాసనం పెద్దరాతి శిలాశాసనం 9. బెరిఘోష స్థానంలో దమ్మఘోష అనగా యుద్ధ బేరీ స్థానంలో శాంతి శబ్దం ద్వారా ప్రజలను జయించడం. దీనిని గూర్చి పెద్దరాతి శిలాశాసనం 13 తెలుపుతుంది. మౌర్యుల కాలంలో ప్రజల ప్రధాన వృత్తి ఏంటి? వ్యవసాయం. మౌర్యుల కాలంలో శిస్తులు ఏ విధంగా ఉండేవి? 1/4 నుండి 1/6 వంతు మధ్య ఉండేవి. ఈ శిస్తును అధికారులే స్వయంగా వసూలు చేస్తూ ఉండేవారు. మౌర్యుల కాలంలో కొయ్య, రాతి వస్త్ర పరిశ్రమలు అభివృద్ధి పొందిన ప్రాంతాలు ఎక్కడ అంటే మధుర, కాశీ, పాటలీపుత్రం, వంగ, మహిష నగరాలలో. మరొకసారి మధుర, కాశీ, పాటలీపుత్రం, వంగ, మహిష నగరాలలో. కుండల తయారీ కూడా ఇక్కడ అభివృద్ధి పొందింది. ఈ మౌర్యుల కాలంలో కొయ్య, రాతి వస్త్రాలతో పాటు చాతుర్వర్ణ వ్యవస్థను కఠినంగా అమలు చేయాలి అనుకున్నవారు బ్రాహ్మణులు. ఆర్థికంగా వృద్ధి చెందిన సామాజిక హోదా పెరగని వర్ణం వారెవరు అంటే వైశ్యులు. వీరు ఆర్థికంగా వృద్ధి చెందారు, కానీ సామాజిక పరంగా హోదా అనేది పెరగలేదు. మెగస్తనీస్ నాటి సమాజాన్ని ఎన్ని వర్గాలుగా విభజించాడు? 7 వర్గాలుగా విభజించాడు. ఏంటవి? తత్వవేత్తలు, వ్యవసాయదారులు, సైనికులు, పశుపాలకులు, వృత్తి నిపుణులు, న్యాయమూర్తులు, బోధకులు. ఇలా మెగస్తనీస్ ఆ కాలంలో ఉన్న సమాజాన్ని 7 వర్గాలుగా విభజించాడు. మెగస్తనీస్ పేర్కొన్న సైనిక వర్గంలో అధికంగా ఎవరు ఉండేవారు అంటే క్షత్రియులు ఉండేవారు. ఎక్కువ మంది క్షత్రియులు సైనిక వర్గంలో ఉండేవారు. తత్వవేత్తల కోవలోని వర్గం బ్రాహ్మణులు. శూద్రులు, వైశ్యులు ఏ వృత్తి నిర్వహించేవారు? వ్యవసాయం. మెగస్తనీస్ మౌర్య సామ్రాజ్యంలో సమాజ విభజన దేని ఆధారంగా నిర్వహించాడు అంటే ఆర్థిక స్థితి ఆధారంగా మౌర్య సామ్రాజ్యంలో ఉన్న సమాజాన్ని విభజించడం జరిగింది. మెగస్తనీస్ ఆర్థిక స్థితి కారణంగా. వితంతువులు, పునర్వివాహము, విడాకుల గూర్చి తన గ్రంథంలో తెలియజేసిన వారు ఎవరు? మెగస్తనీస్. మౌర్యుల కాలంలో స్త్రీల స్థానం పురుషుల కంటే తక్కువ ఉండేది. స్త్రీలను కఠినంగా చూస్తూ తక్కువ హోదా కల్పించారు అని వేటి ద్వారా తెలుస్తుంది? బ్రాహ్మణ సాహిత్యం ద్వారా. ఏ గ్రంథాలు స్త్రీలను గౌరవించాయి? బౌద్ధ గ్రంథాలు. నాటి కాలంలో అంతఃపురాలలో ఏ ఏ ఉద్యోగాలు ఉండేవి? రక్షక భటులు, గూఢచారులు ఇటువంటి ఉద్యోగాలు ఆ కాలంలో అంతఃపురాలలో ఉండేవి. మౌర్యుల కాలంలో స్తంభాలు ఎన్ని రకాల రాతితో నిర్మించేవారు? 2 రకాల రాతితో ఆ కాలంలో స్తంభాలు నిర్మించేవారు. ఎరుపు, తెలుపు మచ్చలలో ఉన్న ఇసుకరాయి, బాగా పొడి చేసిన ఇసుకరాయి. ఇలా 2 రకాలలో స్తంభాలను నిర్మించేవారు. ఎరుపు, తెలుపు మచ్చలతో ఉన్న ఇసుకరాయి ఏ ప్రాంతంలో లభించేది? మధురలో లభించేది. బాగా పొడి చేసిన ఇసుకరాయి ఎక్కడ లభించేది? చోనల్ వద్ద, బెనారస్ సమీపంలో.
మౌర్యుల కాలంలో స్తంభాలను ఏ ప్రాంత శిల్పకారులు చెక్కేవారు? తక్షశిల వాసులు చెక్కేవారు స్తంభాలను. ఇసుక రాయితో నిర్మించిన అర్ధగోళ నిర్మాణానికి గల పేరేంటి? స్తూపాలు. క్రింద గుండ్రటి ఆకారము, చుట్టూ గొడుగు ఆకారంతో ఉండేవి ఈ స్తూపాలు అనేవి.